హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ డేటా హబ్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఈ టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? మెషిన్ లెర్నింగ్ ఈజ్ అ ఫీల్డ్ ఆఫ్ ఏఐ వేర్ మోడల్స్ లెర్న్ ఫ్రమ్ డేటా. మెషిన్ లెర్నింగ్ అనేది ఏఐ యొక్క సబ్సెట్. దీంట్లో ఏం జరిగిద్దంటే మోడల్స్ లెర్న్ ఫ్రమ్ డేటా, ఇచ్చిన డేటా నుంచి ఒక మోడల్ మెషిన్ అనేది నేర్చుకుంటుంది. ఇచ్చిన డేటా నుంచి మనం మెషిన్కి నేర్పిస్తాము. ఆ డేటా ఎటువంటిది, ఏం పర్ఫామ్ చేయాలి, ఇలాంటివన్నీ మనం మెషిన్కి నేర్పిస్తాం. దిస్ ఇస్ కాల్డ్ మెషిన్ లెర్నింగ్. అలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి టూ మెయిన్ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇప్పుడు ఈ రెండు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్. దీంట్లో మోడల్స్ లెర్న్స్ ఫ్రమ్ లేబుల్ డేటా. ఇక్కడ ఏంటంటే మోడల్ అనేది లేబుల్ డేటా నుంచి నేర్చుకుంటుంది. లేబుల్ డేటా అంటే దీంట్లో డేటాలో ఇన్పుట్ ఉంటుంది అండ్ అవుట్పుట్ ఉంటుంది. అండ్ యూజ్ ఫర్ ప్రెడిక్షన్స్ అండ్ క్లాసిఫికేషన్ టాస్క్. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ దేనికి యూజ్ చేస్తామన్నా ప్రెడిక్షన్కి యూజ్ చేస్తాము, అండ్ క్లాసిఫికేషన్ టాస్క్స్కి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్. ఒక ఈమెయిల్ తీసుకుంటే వచ్చిన ఈమెయిల్ స్పామా నాట్ స్పామా అని మనం డిటెక్ట్ చేస్తాము. ఇందులో ఎలా వర్క్ అవుతుందంటే ఇది ఇప్పుడు ఒక ఇచ్చిన డేటా వస్తుంది. ఆ డేటాలో 100 ఈమెయిల్స్లో మనం డేటా ఇస్తాము. సపోజ్ ఇప్పుడు ఈమెయిల్లో ఈ వర్డ్స్ ఉంటే లైక్ విన్ ఏ లాటరీ, సంథింగ్ జూమింగ్ అండ్ లాటరీ ప్రైజ్, లైక్ బెట్టింగ్ యాప్స్, ఇలాంటివి ఉంటే అది స్పామ్ మెయిల్గా మనం డిటెక్ట్ చేయాలి. సో ఇలాంటివి ఉంటే అది ఆటోమేటిక్గా స్పామ్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే నాట్ స్పామ్ కిందకి వస్తుంది. ఇలా క్లాసిఫికేషన్ టాస్క్ చేస్తాము అండ్ ప్రిడిక్షన్ టాస్క్ కూడా చేస్తాము బై యూజింగ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. దీని ఏంటంటే హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్. ఇక్కడ మనకి ఏంటంటే ఒక డేటా సెట్ తీసుకుంటాము. ఆ డేటా సెట్లో హౌస్ సైజ్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, రూమ్స్ ఉంటుంది. ఇవన్నీ ఇన్పుట్స్. ఇక్కడ మనం ఏం ప్రిడిక్ట్ చేయాలి? హౌస్ ప్రైస్ ప్రిడిక్ట్ చేయాలి, అది అవుట్పుట్. ఇదంతా మనం మోడల్కి అనేది ట్రైన్ చేస్తాము. ఇక్కడ ఏం నేర్చుకుంటుంది? ఎంత సైజ్కి ఎంత హౌస్ ప్రైస్ అనేది ఉండాలి అనేది మోడల్ నేర్చుకుంటుంది. ఇక్కడేంటి మోడల్, ఇదంతా పాస్ట్ డేటా. మోడల్ లెర్న్స్ ఫ్రమ్ పాస్ట్ సేల్స్ అండ్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ సేల్స్. ఇప్పుడు ఈ డేటా అంతా మనం ఇచ్చేసాము. ఇప్పుడు ఒక సేమ్ కొత్త డేటా వచ్చింది విత్ సేమ్ సైజు, లొకేషన్, రూమ్ సైజు, లొకేషను, రూమ్స్ ఇవి వచ్చింది. అప్పుడు కూడా అదేం చేస్తుంది? ఆ ఇన్పుట్స్ యూస్ చేసుకొని హౌస్ ప్రైస్ అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది కొత్త డేటాకి. ఇది ఎక్కడ నేర్చుకుంది? పాత డేటా నుంచి నేర్చుకుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసి మోడల్ లెర్న్స్ ఫ్రమ్ అన్లేబుల్ డేటా. ఇందాక లేబుల్ డేటా చెప్పా, ఇదేమిటంటే అన్లేబుల్ డేటా. అన్లేబుల్ డేటా ఏంటంటే దీనికి ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ అనేది ఉండదు. సో మనం ఇక్కడ ఏం చేయాలి? మనం ఈ క్లస్టరింగ్ యూజ్డ్ ఫర్ క్లస్టరింగ్ అండ్ ప్యాటర్న్ డిస్కవరీ. ఇక్కడేంటి, ఇందులో మనం ప్యాటర్న్స్ని డిస్కవర్ చేస్తాము. అసలు మోడల్ అనేది డేటా ఏ ప్యాటర్న్ కింద వర్క్ అవుతుందని ప్యాటర్న్ డిస్కవరీ చేస్తాము. అండ్ ఇదేంటంటే క్లస్టరింగ్ అంటే గ్రూప్స్గా చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చి కస్టమర్ సెగ్మెంటేషన్, గ్రూపింగ్ యూజర్స్ బై బిహేవియర్. ఇప్పుడు కస్టమర్ సెగ్మెంటేషన్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక అమెజాన్ తీసుకుందాం. అమెజాన్లో సెట్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఒక పర్సను ఏంటంటే గేమ్స్ కోసం సెర్చ్ చేస్తాడు, ఒక పర్సను డిఫరెంట్ బుక్స్ కోసం సెర్చ్ చేస్తాడు, ఒక పర్సన్ స్పోర్ట్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ కోసం సెర్చ్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ ఇంట్రెస్ట్లు డిఫరెంట్ అయిపోతాయి. అది గ్రూపింగ్ చేసేస్తుంది. గేమ్స్ ఆడే వాళ్ళందరూ ఒక గ్రూప్ క్లస్టర్ కింద వస్తారు, బుక్స్ చదివే వాళ్ళంతా ఒక క్లస్టర్ కింద వస్తారు, అండ్ సాంగ్స్, సంథింగ్ హోమ్ మెటీరియల్ కోసం సెట్ చేసే వాళ్ళతో ఒక సెగ్మెంటేషన్ కోసం ఒక క్లస్టరింగ్ కింద వస్తారు. ఇక్కడ ఈ క్లస్టరింగ్ అనేది చేస్తుంది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో. గ్రూపింగ్ బై బిహేవియర్, వాడి గ్రూపింగ్ బై యూజర్స్ బిహేవియర్, ఆ బిహేవియర్ మీద ఇది గ్రూపింగ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాడ్ డిటెక్షన్. ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చేసి ఫ్రాడ్ డిటెక్షన్ ఇన్ బ్యాంక్. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటంటే
అనలైజెస్ ట్రాన్సాక్షన్ ప్యాటర్న్స్ అండ్ డిటెక్ట్స్ అనామలీస్ అనామలీస్. ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ ట్రాన్సాక్షన్ చేస్తాడు. ఇక్కడ ఆ రోజు జరిగే ట్రాన్సాక్షన్స్ కన్నా అన్యూజువల్గా కొత్తగా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే అది ఫ్లాగ్డ్ కిందకి వస్తుంది, అది ఫ్రాడ్గా డిటెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకడు మనం ఇచ్చిందేంటి, అన్యూజువల్ స్పెండింగ్ బిహేవియర్ గెట్స్ ఫ్లాగ్డ్ ఫర్ ఫ్రాడింగ్. ఇప్పుడు ఇండియాలో మీరు రోజు ట్రాన్సాక్షన్ చేస్తారు, ఒక 1000 ట్రాన్సాక్షన్స్ చేస్తారు రోజు, అంటే ఒక ఇయర్లో ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోయారు, నెక్స్ట్ కంట్రీకి వెళ్ళి సేమ్ ట్రాన్సాక్షన్ చేశారు. అదేంటంటే అది రెగ్యులర్ ప్యాటర్న్ కాదు, అది మీరు ఎప్పుడు చేసేది ఇండియాలో ఈ కంట్రీలోనే ట్రాన్సాక్షన్ చేస్తారు. మీరేంటి అనదర్ కంట్రీలో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అది రెగ్యులర్ ప్యాటర్న్ లేదు కాబట్టి సో అది ఫ్రాడ్గా మనకి ట్రీట్ చేస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇప్పుడు క్లియర్గా షార్ట్గా చెప్పాలంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో దీంట్లో లేబుల్ డేటా యూస్ చేస్తాము అండ్ ప్రెడిక్ట్స్ అవుట్కమ్స్, అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేస్తాము. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజెస్ ఇందులో అన్లేబుల్ డేటా అలా యూస్ చేస్తాము. దీంట్లో ఫైండ్స్ హిడ్డెన్ ప్యాటర్న్స్, దాంట్లోనే హిడ్డెన్ ప్యాటర్న్ని ఫైండ్ చేస్తాము. ఎగ్జాంపుల్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ స్పామ్ డిటెక్షన్, ప్రైస్ ప్రిడిక్షన్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి కస్టమర్ సెగ్మెంటేషన్, ఫ్రాడ్ డిటెక్షన్. ఇక్కడ కస్టమర్ని సెగ్మెంట్ చేస్తుంది అండ్ ఫ్రాడ్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్ సమ్మరీ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో లేన్స్ ఫ్రమ్ లేబుల్ డేటా యూజ్డ్ ఫర్ ప్రిడిక్షన్ ఆల్రెడీ చెప్పాను. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో లేన్స్ ఫ్రమ్ అన్లేబుల్ డేటా యూజ్డ్ ఫర్ ప్యాటర్న్ డిటెక్షన్. ఈ రెండు అనేది మనకి ఏఐ అండ్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో మీకు ఐ హోప్ మీకు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ మధ్య డిఫరెన్స్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎడ్యుకేషన్ వీడియో ఏదైనా సరే మీకు కొంచెం యూస్ఫుల్ అయినా సరే ఆ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా బాగా వీడియోస్ చేయడానికి, ఇంకా కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాం అందరం. థ్యాంక్ యూ వెరీ మచ్.